మరి ఎందుకు చదువుకుంది, దాని అవసరం ఏంటి, ఎవరు ప్రోత్సహించారు బాబు? ఆమె చదువుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటే ఆమె ఆ రోజుల్లో సమాజాన్ని చూసి చలించిపోయింది. ఎందుకంటే ఆడవాళ్ళకి ఏమి హక్కులు ఉండేవి కాదండి. హక్కులు అంటే మీరు చీమలు తెలుసా మీకు? ఏమంటే చీమలు ఎప్పుడన్నా ఫోన్ చేస్తే ఏమన్నాయా? ఏమయ్యా చీమలు ఎప్పుడు కుడతాయి వాటిని? కనీసం ఆమె చిన్నప్పుడు ఆడవాళ్ళకి హక్కు కూడా లేదు. ఆడవాళ్ళకి ఆ మాత్రం కూడా లేకుండే. ఎదురు తిరుగుదామనే ఆలోచన ఉండేది కాదు. ఎలాంటి ఆలోచన ఉండేది కాదండి? మీ అందరికి అమ్మలు ఉన్నారా? ఉన్నారు కదా, వాళ్ళకేనండి. ఇప్పటికీ తెలుసు కదా మీ ఇళ్ళల్లో మీ నాన్నకి ఎందుకు మాట్లాడుతుందా మీ అమ్మ? అస్సలు మాట్లాడు, చూడు వాళ్ళకి వర్క్ ఎట్లా కదా, అవునా కదా? ఇప్పటికీ మీ నాన్నకి ఎదురుపడి మీ అమ్మ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. నిజమే కదా? మీ నాన్న ఏం చెప్తే మీ అమ్మ గదే వింటది, అవునా? అంటే ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా కనీసం వారిని వారు ప్రొటెక్ట్ చేసుకునేటువంటి పరిస్థితులు లేదు. మరి నలుగురు నేను చదువుకుంటారా? వీళ్ళే చెప్తారా ఉంటా సార్ వాళ్ళని? ఎందుకు చెప్తారండి? ఎందుకు చెప్తారు? అన్ఎంప్లాయ్ కానటువంటి ఆడవాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ ఉండదు. అన్ఎంప్లాయ్ ఎవరైతే ఉద్యోగం లేకుండా, బాబు సుశాంత్ నీకే చెప్పేది, వారు కానీ డబ్బులు సంపాదిస్తారు కుటుంబంలో, అట్లాంటి ఆడవాళ్ళకి మాత్రమే కుటుంబంలో గౌరవం దొరుకుతుంది. గౌరవం రావాలంటే ఏం చేయాలి? మరి స్కిల్ సంపాదించుకోవాలి. ఏదన్నా ఒక వర్క్ చేయడానికి ఒక స్కిల్ ఉండాలి.